హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో ఏ పార్టీ గెలుస్తుందనే అంశం కంటే కూడా జూబ్లీ హిల్స్లో ముస్లింలు ఎవరికి ఓటు వేస్తారనేటువంటిదే అతిపెద్ద డిబేట్గా మారింది. ముఖ్యంగా 4 లక్షల ఓట్లు ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో దాదాపు 1,30,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి. అందుకే బీఆర్ఎస్ కాంగ్రెస్లు ఈ ఓట్ల కోసం పూర్తిగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అయితే రాత్రికి రాత్రి అసదుద్దీన్ను మినిస్టర్ చేసింది. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి తన స్పీచెస్లో ముస్లింలకు కాంగ్రెస్ తప్ప మరొక ఆప్షన్ లేదు అనేటువంటి కామెంట్ కూడా చేసేస్తున్నారు. ఇక బీఆర్ఎస్కు సంబంధించి చూసుకుంటే కేటీఆర్ కూడా ముస్లింల మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ముస్లింలకు కేసీఆర్ ప్రభుత్వం చాలా చేసిందని, కనీసం జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ముస్లిం మంత్రి లేడు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తోంది. ఇక బీజేపీ చూసుకుంటే ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్లు 70% ఉన్నటువంటి హిందువులను వదిలేసి 30% ఉన్నటువంటి ముస్లింల ఓట్ల కోసము సర్కస్ ఫీట్లు చేస్తున్నారనేటువంటి కామెంట్ బీజేపీ నుంచి వస్తుంది. సో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ముస్లిం ఓట్లు చాలా కీలకమైనటువంటిది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ముఖ్యంగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు పార్టీలో ఎవరి వైపు ముస్లింలు వెళ్తారనేటువంటిది చాలా కీలకంగా మారింది. ఇప్పటికే ఎంఐఎం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే 2014 నుంచి ముస్లింలు కొంత బీఆర్ఎస్ వైపు ఉన్నారు. కాబట్టి ముస్లిమ్స్కి లీడర్షిప్ ఉంది బీఆర్ఎస్లో. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముస్లిం లీడర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా ముస్లిం ఓట్లను బీఆర్ఎస్ వైపు కొంత పోలరైజ్ చేస్తారు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రహమత్ నగర్, అదేవిధంగా షేక్పేట్, ఎర్రగడ్డ ఈ 3 డివిజన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడనే ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది. 14వ తేదీన రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈ 3 డివిజన్స్లో ఎక్కువ ఓట్లు ఏ పార్టీకి వచ్చాయనేటువంటి దాన్ని చూసుకుంటేనే ముస్లింలు ఏ పార్టీకి ఓటేశారనేటువంటి చాలా స్పష్టం కాబోతుంది. కాబట్టి 14వ తారీఖు వరకు ఈ డిబేట్ కొనసాగబోతుంది. ఆ రోజు మాత్రం ముస్లింలు బీఆర్ఎస్ పక్షాన్ని నిలిచారా, కాంగ్రెస్ పక్షాన్ని నిలిచారా అనేటువంటిది కూడా స్పష్టం కాబోతుంది.